అందరికీ మరోసారి సాదరంగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. మరి కొద్ది నిమిషాల్లో ప్రధాని గారు ఈ వేదిక మీదకి రానున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త అధ్యాయాన్ని ఆరంభించే చారిత్రాత్మక ఘట్టం ఇది. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతూ భోగాపురంలో నిర్మితమైనటువంటి గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ మహోత్సవం కార్యక్రమానికి ఇప్పుడే విచ్చేశారు చైర్మన్ జిఎంఆర్ గ్రూప్ శ్రీ జిఎం రావు గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. అలాగే చైర్మన్ ఎయిర్పోర్ట్స్ జిఎంఆర్ ఏరో శ్రీ జిబిఎస్ రాజు గారికి కూడా స్వాగతం సుస్వాగతం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అంతర్జాతీయ ప్రమాణాలు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మించినటువంటి ఈ విమానాశ్రయం కేవలం రవాణా కేంద్రం మాత్రమే కాదు, ఉత్తరాంధ్ర ఆర్థిక అభివృద్ధికి కొత్త ఇంజిన్గా నిలవబోతోంది. ఒకవైపు పర్యాటకం, మరోవైపు ఐటీ, పరిశ్రమలు, ఎగుమతులు, ఉపాధి అవకాశాలు, వీటన్నిటితో మరింత బలాన్ని చేకూర్చి ఈ పునాది మరింత పటిష్టం కాబోతోంది. అంతర్జాతీయ కనెక్టివిటీని మరింత విస్తరించే సామర్థ్యం ఈ ప్రాజెక్టుతో రాష్ట్రాన్ని ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చే ప్రయత్నంలో ఇదొక కీలక మైలురాయిగా మనం భావించవచ్చు. దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్నటువంటి ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో మరో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. అభివృద్ధికి తార్కాణం. అలాగే మన భోగాపురం నుంచి భవిష్యత్తు వైపు ప్రారంభమవుతున్నటువంటి ఈ కొత్త ప్రయాణాన్ని ఇప్పుడు మనం అందరం ప్రత్యక్షంగా చూడబోతున్నాం. అలాగే కార్యక్రమాన్ని ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. అలాగే యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కమ్యూనికేషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శ్రీ చంద్రశేఖర్ పెమ్మసాని గారికి స్వాగతం సుస్వాగతం. ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ ఆర్జిటిఎస్ హెచ్ఆర్డి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా లోకేష్ గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. ఆనరబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్ గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సాదరంగా స్వాగతం సుస్వాగతం. ఆనరబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి సాదరంగా స్వాగతం. ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ గోవా శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు గారికి సాదరంగా స్వాగతం. అలాగే మినిస్టర్ ఫర్ హోమ్ అఫైర్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆనరబుల్ మినిస్టర్ శ్రీమతి అనిత గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ విజయనగరం శ్రీ కాలిశెట్టి అప్పలనాయుడు గారికి స్వాగతం. ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎంఎస్ఎంఈ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారికి సాదరంగా స్వాగతం. మినిస్టర్ ఫర్ రోడ్ అండ్ బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారికి సాదరంగా స్వాగతం. అలాగే ఎమ్మెల్యే నెల్లిమర్ల కాన్స్టిట్యుయెన్సీ శ్రీమతి లోకం నాగమాధవి గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నటువంటి శుభతరుణం. అభివృద్ధి మౌలిక వసతుల నిర్మాణాన్ని దేశ ప్రగతికి ప్రధాన ఆయుధంగా భావించే మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి మరికొద్ది క్షణాల్లో ఈ వేదిక మీదకి రాబోతున్నారు. ఉత్తరాంధ్ర నేడు ఒక చారిత్రాత్మక ఘట్టానికి ఆవిష్కృతం కాబోతోంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించినటువంటి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్న శుభతరుణం. దాదాపు 5,600 కోట్ల రూపాయలతో
కేవలం 31 నెలల్లో నిర్ణీత గడువు కంటే ముందుగానే పూర్తయినటువంటి ప్రాజెక్ట్. దేశంలోనే అత్యంత వేగవంతంగా పూర్తయినటువంటి గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం మన భోగాపురం విమానాశ్రయం ఒకటిగా నిలవబోతోంది. वो सोच नहीं संकल्प है, वो व्यक्ति नहीं एक युग की शक्ति है, जिनकी दृष्टि में विकसित भारत का सपना है, जिनके नेतृत्व में भारत के अपना सपना है। विश्व पटल पर भारत का मान बढ़ाने वाले आप, नए भारत की नए पहचान बनाने वाले आप, करोड़ों दिलों की प्रेरणा, जन जन की आशा और भारत की आवाज। जोरदार तालियों के साथ और सम्मान के साथ हम स्वागत करते हैं भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को। ఒక్కసారి జెండా ఎత్తి అందరం భారత్ మాతా కీ జై. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. గౌరవనీయులు మాన్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆత్మీయ సత్కారం. ప్రత్యేకించినటువంటి పొందూరు ఖాదీ జామ్దాని అంగవస్త్రంతో మన ముఖ్యమంత్రి వర్యులు ప్రధాని గారికి శాలువతో సత్కరించబోతున్నారు. మనందరి కరతాళ ధ్వనుల మధ్య తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈరోజు మరి భోగాపురానికి విచ్చేశారు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి జరుగుతున్నటువంటి ఆత్మీయ సత్కారం. అలాగే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ సంగీత వారసత్వానికి చిరునామాగా శతాబ్దాల చరిత్ర తనలో నిక్షిప్తం చేసుకున్నటువంటి అపురూపమైన బొబ్బిలి ఏకాంత వీణని బహూకరిస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు ప్రధాని గారికి. విశిష్ట కళాఖండాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి జ్ఞాపికగా అందించవలసిందిగా సాదరంగా మనవి చేసుకుంటున్నాము. మనందరి చప్పట్ల మధ్య థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తూ స్వాగతోపన్యాసం ఇవ్వవలసిందిగా ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ స్టీల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారిని మనవి చేసుకుంటూ ఉన్నాము.